హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం ముందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మనం ముందుకు వస్తూనే ఉంటాం. ఈ రోజు మనం ఒక సౌండ్ బార్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నామండి. దాని గురించి నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఈ బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే రిబిట్ సౌండ్ బార్ S1 అనే మోడల్ అనేది మనం పర్చేజ్ చేశామండి. అండ్ నేను అమెజాన్ లో పర్చేజ్ చేశానండి. ఇది యాక్చువల్లీ ప్రెసెంట్ 9,999 రూపీస్ ఉందండి. బట్ నేను 4,999 రూపీస్ కే తీసుకున్నాను. ప్రజెంట్ లాస్ట్ టైం వచ్చిన ఆఫర్ లో నేను దీన్ని లూట్ చేశానండి. నేను చాలా మంది చెప్తూనే ఉంటాను, మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి, మంచి లూట్ డీల్స్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా అక్కడ లూట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కానర్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్అౌట్ చేయండి. నేను పర్చేజ్ చేసిన బిల్ కూడా వేస్తానండి. చాలా మంది ఫేక్ అనుకుంటారు, బట్ ఇది ఫేక్ కాదండి. ఈరోజు మనం ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాని తర్వాత దీని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత సౌండ్ క్లారిటీ ఎలా ఉందో, నా ఎక్స్పీరియన్స్ అనేది నేను ఎండ్ లో మాట్లాడతానండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇందులో డెమోస్ కూడా ఉంటాయి. డెమోస్ వచ్చినప్పుడు మీరు హెడ్ ఫోన్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మీరు కంప్లీట్ నేను రికార్డ్ చేసే ఆడియో రికార్డ్ ద్వారానే మీరు మాత్రం వినగలుగుతారు. బట్ నేను మాత్రం ఇక్కడ రియల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఏ సౌండ్ బార్ అయినా కూడా ఎవ్వరు ఏది చెప్పినా కూడా నమ్మకండి. లైవ్ లా మీరు ఇంటే గానీ దాని గురించి ఎక్స్పీరియన్స్ అయితే కాలేరు. 100% ఇది నేను పెట్టిన డెమోస్ కూడా మీరు చూసి దీన్ని ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరండి. ఇదైతే ఇలాంటివి అయితే ఎవరు చెప్పరు, మన ఛానల్ మాత్రమే ఎక్స్పెషల్ చెప్తాం అనమాట. బాక్స్ అయితే ఇలా వస్తుందండి. టోటల్ ప్యాకేజ్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేయగానే దీనిలో ఒకటి సౌండ్ బార్ వచ్చిందండి. దాని తర్వాత ఒకటి సబ్ ఊపర్ వచ్చిందండి. అండ్ 2 క్లాంప్స్ వచ్చాయి. అండ్ దీన్ని వాల్ మౌంట్ చేసుకోవడానికి స్క్రూ ఇచ్చారు. అండ్ రిమోట్ కంట్రోల్ ఇచ్చారు. మనకు మాన్యువల్ కూడా ఇచ్చారండి. అండ్ 2 AAA బ్యాటరీస్ కూడా ఇచ్చారు. అండ్ కేబుల్స్ గురించి మనం మాట్లాడుకుంటే 3.5 mm అంటే ఆక్స్ కేబుల్ అనేది ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పవర్ కార్ట్ అనేది ఒకటి ఇచ్చారండి. టోటల్ ఇందులో వచ్చిన అన్బాక్సింగ్ గురించి మనం మాట్లాడుకుంటే టోటల్ ఇవే అండి. టోటల్ ఇందులో బాక్స్ లో వచ్చినాయండి. చాలా నీట్ గా ప్యాకింగ్ చేశారు. ఫస్ట్ దీని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సౌండ్ బార్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇది హాట్ ప్లాస్టిక్ అండ్ వుడెన్ టైప్ ఒక మెటీరియల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీద కనుక చూస్తే రిపీట్ అని చెప్పి దీని మీద బ్రాండ్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు సౌండ్ బార్ కింద చూసుకున్నట్టయితే కూడా వాల్క్ మౌంట్ సంబంధించిన 2 హోల్స్ అనేది ఇచ్చారండి. అండ్ మనకు సాలిడ్ గా ఉందండి. టోటల్ నీట్ గా అంటే బ్లాక్ కలర్ లో, టోటల్ బ్లాక్ కలర్ లో వచ్చింది మనకు. అండ్ మీద కనుక చూసినట్టయితే మనకు మాన్యువల్ గా మీరు యూజ్ చేసుకోవడానికి బటన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ప్లస్ మైనస్ పవర్ ఆఫ్ సోర్స్ బటన్ అని చెప్పి టోటల్ 4 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకు టోటల్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే పవర్ ఇన్పుట్ అనేది ఇచ్చారు. అండ్ ఆక్స్ కి సంబంధించిన పోర్ట్ అనేది ఇచ్చారు. అండ్ USB పోర్ట్ ఇచ్చారు. అండ్ 3.5 mm జాక్ ఇచ్చారు. అండ్ HDMI పోర్ట్ అనేది ఒకటి ఇచ్చారండి. ఇది ఆర్క్ కూడా సపోర్ట్ చేస్తుందండి. అండ్ సబ్ ఊపర్ కనుక చూసినట్టయితే ఇది 6.5 inch తో రావడం జరుగుతుంది. రిపీట్ అని చెప్పి పైన ఇక్కడ బ్రాండ్ నేమ్ ఇచ్చారండి. టోటల్ మనకు బ్లాక్ కలర్ లో వచ్చిందండి. అండ్ 6.5 mm డ్రైవర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది మనకు, స్పీకర్ అనేది. అండ్ మనకు కింద కనుక చూసినట్టయితే బాటమ్ లో 4 రబ్బర్ గ్రిప్స్ అనేది ఇచ్చారండి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. టోటల్ వుడెన్ తో వచ్చింది. ఏ సబ్ ఊపర్ అయినా మనకు వుడెన్ తోటే వస్తుంది సౌండ్ క్లారిటీ పరంగా మాత్రం. అండ్ దీనికి ఒక కేబుల్ కూడా ఇచ్చారండి. ఇదైతే నాన్ కేబుల్ అయితే కాదండి. కేబుల్ అనేది మనం సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 200 watts తో వస్తుందండి. 100 watts అనేది సౌండ్ బార్ తో వస్తుంది. అండ్ 100 watts అనేది సౌండ్ బార్ వస్తుంది అనమాట. ఈ సౌండ్ బార్ వచ్చేసి 2.1 అనమాట. ఇందులో మీకు 2 స్పీకర్స్ ఉంటది అండ్ ఒకటి సబ్ ఊపర్ వస్తుంది. అందుకే 2.1 అని పిలుస్తున్నారు వీళ్ళు. ఇందులో 2 స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈచ్ స్పీకర్ వచ్చేసి 50 watts సౌండ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇందులో టోటల్ కలిపితే మీకు 200 watts వస్తుంది అనమాట. అండ్ కింద మనకు రబ్బర్ గ్రిప్ కూడా ఇచ్చారండి ఈ సౌండ్ బార్ కి. ఇది కూడా మీకు ఎక్కడ పెట్టినా కూడా కదలకుండా చాలా బాగా నీట్ గా ఇచ్చారు. డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. సౌండ్ బార్ స్లిమ్ గా ఉంటుంది. అండ్ దీని మీద LED డిస్ప్లే కూడా వస్తుందండి మనకు. అంటే మనకి ఇది ఆన్ చేస్తే కనబడుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఒక రిమోట్ కూడా వచ్చిందండి. రిమోట్ గురించి మనం మాట్లాడుకుంటే సోర్స్ బటన్, బ్లూటూత్ బటన్. అండ్ దీనిలో ఉన్న స్పెక్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ట్రిబ్యూట్ వచ్చేసి 5.3 వెర్షన్ బ్లూటూత్ తో రావడం జరుగుతుంది. అండ్ ఇందులో 4 EQ మోడ్స్ అనేది ఉంటాయండి. ఒకటి వచ్చేసి X3D మూవీ, నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మ్యూజిక్, దాని తర్వాత న్యూస్. ఈ 4 టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ అనేది EQ మోడ్స్ ద్వారా మీరు అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది బ్లూటూత్ కనెక్ట్ చేసి అండ్ మనకు సౌండ్ ఎలా ఉంది, అండ్ టీవీ కనెక్ట్ చేసి సౌండ్ ఎలా ఉంది, అండ్ దీని సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో దీని గురించి మనం చూద్దామండి. ఒకసారి కనెక్ట్ చేసి దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్లూటూత్ ద్వారా నేను కనెక్ట్ చేసి ఒక సాంగ్ వినిపిస్తాను. దాని తర్వాత మనకు సౌండ్ బార్ ద్వారా టీవీ కూడా కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో.
చేయొచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా टाइगर का हुक्म మీకు లేని శత్రువులా ఏంటి మీకు ఖచ్చితంగా తెలుసా వాళ్ళే నా శత్రువులని ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడుకుంటే నేను బ్లూటూత్ 10x10 రూమ్ లో టెస్ట్ చేశానండి. మీరు ఆ షాంపిల్స్ చూసినట్టయితే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ టీవీ వచ్చేసి 20x10 హాల్లో నేను టెస్ట్ చేశానండి. నాకు ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి. 8000 రూపీస్ అంటే మాత్రం పైసా వసూల్ సౌండ్ బార్ అని అయితే చెప్తానండి. సౌండ్ పరంగా మాత్రం బేస్ లవర్స్ కి అయితే మాత్రం పండగనే అని చెప్తానండి. అండ్ ట్రబుల్స్ అయినా కానీ బేస్ అయినా కానీ చాలా కంట్రోల్డ్ గా ఉన్నాయండి. వేరే వాటిలలో నేను చూసినప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టినప్పుడు ఏమైతుందంటే పగిలిన సౌండ్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఎలాంటి డిస్ట్రాక్షన్ రావడం అనేది లేదండి. సౌండ్ పరంగా మాత్రం మీకు పగిలిన సౌండ్ గానీ అంటే ఎక్కువ సౌండ్ పెడితే కొన్ని సౌండ్ బార్లు ఏంటంటే మనకి వినబుద్ధి కాదు. బట్ అట్లాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏది లేదండి. ఇక్కడ సౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే మ్యాక్స్ 30 వరకు అయితే రావడం జరుగుతుంది. మనకు చిన్న రూమ్ కాబట్టి 10-15 పెడితేనే నాకు 10x10 రూమ్ లో మాత్రం సూపర్ ఉందండి. బట్ నేను హాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం 20-25 పెట్టాల్సి వచ్చింది. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పొచ్చండి. చాలా మంది సౌండ్ బార్ లో తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే దగ్గర సౌండ్ బార్ పెట్టి దాని మీద దాని పక్కకే మనకు సబూపర్ అని పెడతారు. అట్లయితే పెట్టకండి. ఇలా మీద అయితే ఉండాలండి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాని థంపింగ్ మనకు రావాలంటే మాత్రం అది కిందనే ఉండాలి. అది హాట్ బేస్ అనేది మొత్తం ఇట్లా హాట్ మీద కొడుతుంటది అనమాట థంపింగ్ అనేది. 5 ఇంచ్ సబూపర్ అనేది రావడం జరిగింది. సబూపర్ కూడా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. అంటే థంపింగ్ మాత్రం చాలా బాగుంది. దీనిలో మీకు రిమోట్ లో కనుక చూసినట్టయితే బేస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. -4 నుంచి వెళ్ళి +4 వరకు. అట్లా ట్రబుల్స్ కూడా మనకు +4 నుంచి వెళ్ళి -4 వరకు అకార్డింగ్ టు మీకు ఎట్లా సౌండ్ కావాలో అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. 4 మోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 4 మోడ్ లో స్టాండర్డ్ మోడ్ లో పెడితే మాత్రం బాగుందండి. నేనైతే స్టాండర్డ్ మోడ్ లో పెట్టే ఇవన్నీ రికార్డ్ చేశాను. నాకు ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం ఇది మీరు దీనిలో ఆర్క్ సపోర్ట్ కూడా ఉంది. నేను టీవీకి మీరు చూసిన అన్ని ఆర్క్ సపోర్ట్ లో వచ్చే సౌండ్ బార్ అనమాట. 2.1 అంటే క్లియర్ గా 2.1 డివైడ్ చేస్తుంది. బ్లూటూత్ అంటే నుంచి కనెక్ట్ చేసినప్పుడు కూడా బ్లూటూత్ ద్వారా కూడా 2.1 అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. చాలా బాగుంది. నా ఎక్స్పీరియన్స్ ఇంత మాకు ఎందుకు భయ్యా మాకు చెప్పండి తీసుకోవచ్చా లేదా అంటే మాత్రం ఇది పైసా వసూలు సౌండ్ బార్ అనేది చెప్తానండి. మీరు దీని మీద మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది చెప్తానండి. అండ్ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటది. ఒకసారి చెక్అౌట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే మాత్రం కామెంట్ చేయండి. మీకు ఇందులో ఏది నచ్చిందో అది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్ లోకి 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం.